నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు బీటీవీ సత్యనారాయణ అండి, లోకో పైలట్ విశాఖపట్నం. ఎక్కడ నుంచి? విశాఖపట్నం నుంచి వస్తాను. ఏంటండి మీ సమస్య ఏంటండి? మా సమస్య ఏంటంటే ఆల్రెడీ 4 years అయింది సార్. మే 7, 2020లో ఎల్జీ గ్యాస్ ఇన్సిడెంట్ తెల్లవారి 3:45 సుమారుగా జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళిపోయాం సార్. వామిటింగ్స్ వాటితో పడిపోయాము. తర్వాత మా ఆవిడ మా 2 పిల్లల్ని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను ఏమో కేజీహెచ్ తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో ఏంటో తెలియదు. ఆ టైంలో అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అలాగే కొంతమందిని కొన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఎవరు ఎక్కడ జాయిన్ చేశారు అనేది DMHO రిపోర్ట్ ప్రకారం వాళ్ళ కాంపెన్సేషన్ దొరికింది. ఎలాగా చనిపోయిన వాళ్ళకి 1 crore రూపీస్, తర్వాత వెంటిలేటర్ ఉన్న వాళ్ళకి 10 లక్షలు, తర్వాత 2 రోజులు అబోవ్ ఉన్న వాళ్ళకి ₹1,00,000 చొప్పున అప్పటి ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించింది. కొంతమందికి ఇచ్చింది, కాదనట్లేదు. తర్వాత ₹10,000 ఎవ్రీ ఫ్యామిలీకి, విక్టిమైజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవ్రీ మెంబర్స్కి 10,000 చొప్పున ఇచ్చింది. మధ్యలో 1 day ఉన్న వాళ్ళకి 25,000 చొప్పున ఇచ్చింది. అయితే ఆ భయంతో, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన భయంతో పారిపోయి హాస్పిటల్ అవ్వాలని కూడా తెలియక తర్వాత జాయిన్ అయ్యారు. ప్రస్తుతం భయంతో వెళ్ళిపోయారండి. వాళ్ళు హాస్పిటల్లో ఆ రోజే జాయిన్ వాళ్ళకి ఇస్తాము, తర్వాత జాయిన్ వాళ్ళకి ఇవ్వము అంటే అది రాంగ్ కదా సార్. ఆ కాన్సెప్ట్లో దగ్గర 200 members అబవ్ పీపుల్ 10,000 కాదు కదా, 1 crore నుంచి ఏదైతే లెవెల్స్ 5 stagesలో ఇచ్చారో అందులో దీనికి కూడా ఒక పారామీటర్ కూడా ఇవ్వకుండా 200 members అబవ్ ఉన్నారండి. వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడ జనసేన పార్టీ మీటింగ్ ఆఫీస్లో కలిసి గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చాం సార్. విశాఖపట్నం నుంచి వచ్చాం ఇక్కడికి. ఏమన్నారండి? ఎమ్మెల్యే గారికి ఇచ్చారు కదా, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మాట్లాడి రేపు సాయంత్రంలోగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి, జనసేన పార్టీ దీని నుంచి మాట్లాడుతున్నామని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతామని చెప్తే రేపు సాయంత్రంలోగా మాకు ఇమీడియట్గా రిపోర్ట్ కావాలని చెప్పారు సార్. ఆవిడ కూడా ఇస్తా ఉన్నారు. DMHO 200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం చేకూరుస్తానన్నారు. ఈ వేదిక ద్వారా న్యాయం చేకూరుస్తానన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు. ఆయన మా ఎమ్మెల్యే గారు PGVR నాయుడు గారితో మాట్లాడుతున్నారు కూడా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 200 మంది గురించి అప్పుడేమన్నా అర్జీ ఇచ్చారు? డిఫరెంట్ లెవెల్స్ అంటే స్పందనలో కానీ ఇలాగ చాలా మీటింగ్స్లో చాలా ఏ వేదిక దొరికితే ఆ వేదికని మనం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో లైవ్ మీటింగ్ అయింది సార్. ఈయన కలిశారు, జనసేన పార్టీ మెంబరు. అట్ ది సేమ్ టైం లైవ్లో మాట్లాడారు. ఆయన కూడా గ్రీవెన్స్ తీసుకున్నారు. ఒకసారి రిమైండర్ ఇద్దామని వచ్చాం. అప్పుడు కళ్యాణ్ గారు మీరు కలిసినప్పుడు ఏం హామీ ఇచ్చారండి? కళ్యాణ్ గారు మాకు మీరు చెప్పిన బాధలన్నీ విన్నారు. మీ ఇచ్చిన అర్జీలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీలైనంత వరకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగినది. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఆస్తలో వచ్చామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు అండి. LG పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ అసోసియేషన్కి సెక్రటరీని అండి. మాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్గా అయితే 12 మంది చనిపోయారు అదే రోజు. తర్వాత ఒక 10 days గ్యాప్లో 3 చనిపోవడం జరిగింది. ఆ 3 కూడా కాంపెన్సేషన్ ఇప్పటి వరకు రాలేదు. మేము చాలా వరకు రిప్రజెంటేషన్లు సబ్మిట్ చేసాము. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి కాంపెన్సేషన్ వాళ్ళకి అందలేదండి. దానిపైన నెక్స్ట్ ఏదైతే మాకు ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఉందో, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా రకాల స్కిన్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, ఆస్తమా కానీ, ఇటువంటి టైప్ ఆఫ్ అంటే డిసీజెస్తో మేము బాధపడుతున్నాము. అంటే ఇప్పటికి వాటికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు నా స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, ఈ విధమైన డాట్స్తో వస్తుంది సార్. అలాగా ఈ విధమైన డాట్స్తో రావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఇక్కడ కూడా డాట్స్లా ఉంటాయి, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా డాట్స్ లాగా వస్తుంది. మా కొలీగ్ ఉన్నారు అక్కడ, కిరణ్ గారు అని, ఆయన కూడా స్కిన్ డిసీజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో చాలా మందికి చాలా వేదికలను మేము యూటిలైజ్ చేసుకొని అర్జీలను సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు న్యాయం జరగలేదు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అప్పుడు ఎవరైతే హైకోర్టు ఆదేశాల అనుగుణంగా హైపవర్ కమిటీ మీరు ఒకటి ఫామ్ చేయండి అని హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, ఏపీ గవర్నమెంట్ హైపవర్ కమిటీ నీరవ్ కుమార్ గారి అధ్యక్షతన హైపవర్ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి సిఎస్ గారు, వారికి కూడా మేము మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఆయన అందుబాటులో ఎప్పుడైతే ఉంటే వాళ్ళకి మేము సబ్మిట్ చేస్తామండి. ఆయన కూడా మంచి ఆబ్జెక్టివ్స్తోని మంచి అవుట్కమ్స్ ఇచ్చారండి. దాంట్లో ఏవైతే అవుట్కమ్స్ ఇచ్చారో ఆ అవుట్కమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా మన ప్రభుత్వానికి మేము అభ్యర్థిస్తున్నామండి.